సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే మనం ఎప్పటి నుంచో రకరకాల డైట్‌లు చేసుకుంటూ వస్తున్నాం గదా! ఇక సన్నగా అయితా, రేపు సన్నగా అయితా, ఎల్లుండి సన్నగా అయితా. ఆ సన్నగా అవ్వుడైతే లేదు. మనం డైట్ చేసుడు ఆపేస్తున్నాం. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యల, ఇంత స్ట్రెస్ వల్ల, ఇంత బిజీ స్కెడ్యూల్ మధ్యల మనం సన్నగా కావడం ఎట్లా? అనేది ఒక పెద్ద ప్రశ్న. సో, ఇలాంటి డౌట్స్‌లా ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే ఇట్లా రోజు పొద్దున లేవగానే నేను డైట్ చేసేస్తా, నేను సన్నగా అయిపోతా, నేను ఇది తాగేస్తా, నేను అది తాగేస్తా. వీటిపైనే నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నల పైన క్లారిఫికేషన్ తీసుకోనీకనే నేను ఈరోజు వచ్చేసిన వెనిలాస్ స్పార్కిల్ వెల్‌నెస్ క్లినిక్‌కి. మరి వెనిలా గారు ఉన్నారు నా ముందు. మరి ఆవిడ చెప్తారు. మీరు ఇనుండ్రి. మేడం నమస్తే. నమస్తే రమ్య. సో, ఇట్లా మళ్ళా మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. విత్ సో మెనీ డౌట్స్ ఇన్ మై హెడ్. ఓకే. సో, ఈరోజు నాకొచ్చిన డౌట్ ఏంటి అనంటే, చాలా మంది పొద్దున్న లేవగానే నేను ఫస్ట్ ఇది తాగుతా అబ్బా! అందుకోసమే నేను చాలా హెల్తీగా ఉంటా అని కొన్ని భ్రమల్లో బతుకుతుంటారు. కొన్ని నిజాలు కావచ్చు. దీంట్లో ఫస్ట్ నేను మాట్లాడాలనుకుంటుంది యాపిల్ సైడర్ వెనిగర్. ఇది అబ్బా! విపరీతంగా అమ్ముడు పోతుందంట మార్కెట్‌లో నేను తెలుసుకుంటే అయితే. ఏమన్నా అంటే నేను పొద్దున్న లేవగానే కొంచెం వార్మ్ వాటర్‌ల యాపిల్ సైడర్ వెనిగర్ యేసుకుంటా, తాగుతా. దీనివల్ల నేను సన్నగా అయితా అనే ఫీలింగ్‌లో జనాలుంటారు. ఇది నిజమా? భ్రమనా? అంటే కొంతవరకు నిజం. ఓకే. అందరికీ యాపిల్ సైడర్ వెనిగర్ పడదు. ఓకే. ఓకే. బెనిఫిట్స్ గురించి ముందు మాట్లాడుకుందాం. యాహ్! యాపిల్ సైడర్ వెనిగర్ కొంతమందికి పడుతుంది. ఎగ్జాంపుల్ నాకు పడదు, మీకు పడుతుంది. మన ఓకే. ఇద్దరు ఎగ్జాంపుల్. బెనిఫిట్స్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మన బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓహ్! యాక్చువల్‌గా వెయిట్ లాస్‌లో అదే ఫ్యాట్ లాస్‌లో కానీ, మన బాడీ అంటే డయాబెటీస్ రాకుండా, బీపీ కంట్రోల్ ఉండాలన్న అన్నిటికీ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండటం. యెస్. సో, ఇది మెయిన్ వర్క్ అది చేస్తుంది. సో, నిజానికి చెప్పాలంటే యాపిల్ సైడర్ వెనిగరు తాగితే సన్నగా అయినమా లేదా అనేది పక్కకు పెడితే దానివల్ల అడ్వాంటేజ్ అయితే ఉంది. తాగొచ్చు. పడే వాళ్ళకి. పడే వాళ్ళకి. సో, ఇక్కడ పడేవాళ్ళు, పడని వాళ్ళు అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది ఎట్లా తెలుసుకోవాలంటారు? అంటే నాకు టేస్ట్ నచ్చలేదు. బట్ నా బాడీకి పడుతుండొచ్చు. వెనిగర్ అంటేనే యాసిడ్. యెస్. యాసిడ్స్ అందరికీ పడవు. హ్మ్. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండేవాళ్ళు దయచేసి ఇది ట్రై చేయొద్దు. ఓకే. అసలు మామూలుగా ఇప్పుడు మీకు పడుతుంది అని అన్నాను కదా, మీకు కూడా ఒక ఫస్ట్ ఎంటీ స్టమక్ మీద తాగేయద్దు. ఒక గ్లాస్ వాటర్ ముందు ప్లెయిన్ ఒక 1/2 లీటర్ వాటర్ తాగిన తర్వాత ఒక 1/2 లీటర్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ 200 ml వాటర్ మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఒక స్పూన్ వేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్లో వామ్ వాటర్లో కలిపి తీసుకోవాలి. ఓకే. డైరెక్ట్గా తీసుకోకూడదు. ఓకే. కొంతమందికి అసలు స్టమక్ అప్సెట్ ఏంటి, మంట స్టార్ట్ అయిపోయింది, రోజు మొత్తం డిస్టర్బ్ Acidic అయిపోతుంది. 10లో ఒక 4గురికే పడుతుందో 3గురికే పడుతుంది ఇది. ఓకే. అది అందరికీ తెలియదు. సో, అది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి తీసుకునే ముందు. ఏ ఫుడ్ అయినా, ఎంత హెల్దీ ఫుడ్ అయినా మీ గట్ కనుక హెల్దీగా లేకపోతే అబ్జార్ప్షన్ రేట్ ఉండదు, మీరు లావ్ అవుతారు, హెడేక్ వస్తుంది, నాజియా, వాంటింగ్ సెన్సేషన్, ఇన్ని ఇబ్బందులు పడతారు మీరు. మొత్తం పే అంతా ఖరాబ్ చేసుకున్నాడు అవుతుంది. కాబట్టి అట్లాంటి పనులు చేయొద్దు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మ్యామ్, ఈ మధ్య బూడిది గుమ్మడికాయ జ్యూస్, బూడిది గుమ్మడికాయలు కూడా విపరీతంగా కొనుక్కుంటారు. ఇంతకుముందు దిష్టి తీసేటందుకు, ఇంటికి కట్టుకునేటందుకు కొనుక్కునేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం అంతా జ్యూసులు చేసుకొని మింగేస్తున్నారు. సో, ఇది తాగడం హెల్దీయా? ఎవరికి పడుతుంది ఇది? నా డైట్లో నేను వేటిని ఎక్కువ తీసుకోమన్నా. అంటే బూడిద గుమ్మడికాయ తీసుకున్నా తక్కువ సైజ్ తీసుకోమంట. ఇంత తీసుకుంటే మాత్రం గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది కూడా ఉంటుందా? ఫ్రూట్స్ కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఎంటీ స్టమక్ మీద తీసుకోవటం వల్ల కూడా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. ఓకే. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు ఏది తీసుకుంటున్నా 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. సో బేసిక్ గా మనం హెల్దీగా తింటున్నామా లేదా అనేది కాదు ఇక్కడ మ్యాటర్. మనం హెల్దీగా తినేది ఏ టైంకి తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది కూడా బాడీకి ఏది సూట్ అవుతుంది అది మెయిన్. బ్రౌన్ రైస్ హెల్దీ, రెడ్ రైస్ హెల్దీ, బ్లాక్ రైస్ హెల్దీయే, కినోవా హెల్దీ, జొన్నన్నం, కొర్రలు అన్నీ హెల్దీయే. మీకు పొట్ట నొప్పి రాకుండా, మీకు గట్ ఇష్యూస్ రాకుండా ఉంటే ఏదైనా హెల్దీయే. మీకు ఏది పడుతుంది, మీకు వైట్ రైసే సులువుగా డైజెస్ట్ అవుతుందా, అదే మినిమంగా క్యాలరీస్లోనే తీసుకోండి. గట్ అనేది హెల్తీగా ఉండడం వల్ల ఎలాంటి లాభాలు మనిషి బాడీకి
ఇవ్వచ్చు. గట్ హెల్తీగా ఉండటం వల్ల అన్ని విటమిన్స్ కూడా గ్యాస్ ప్రాబ్లం రాకపోవటం వల్ల అబ్జార్ప్షన్ రేటు పెరుగుతుంది. ఓకే. మీరు లావ్ అవ్వరు. ఓ గట్ హెల్తీగా లేకపోతే మనం తిన్న ఫుడ్ మొత్తం ఆల్మోస్ట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. అంటే మీ డైట్ లో ఫస్ట్ మీరు చేపించే పని కూడా ఇదే అనమాట. అయితే గట్ ని హెల్దీ చేయడము. ఆ గట్ ని బాగా హెల్తీ చేస్తా, స్కిన్ బాగుండాలని. అసలు నా దగ్గరకు అందరు వచ్చేదే స్కిన్ బాగుండాలని. స్కిన్ బాగుండాలంటే ముందు గట్ బాగుండాలి. సో యాక్చువల్గా స్కిన్ అన్నారు కాబట్టి ఇది కూడా అడిగేస్తాను నేను మిమ్మల్ని. అండ్ మీ స్కిన్ మాత్రం చాలా యంగ్ స్కిన్ అండ్ ఫ్రెష్ స్కిన్ లాగా ఉంటుంది మీది ఎప్పుడు చూసినా కూడా. సో దీని మెయింటెనెన్స్ లో భాగంగా చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే వాటర్ తాగండి, లేకపోతే ఫ్రూట్స్ తినండి, లేకపోతే ఫ్రెష్గా ఉంచుకోండి, రోజుకో 2-3 సార్లు వాష్ చేసుకోండి, ఏదైనా మంచి ఇదేంటి సన్ స్క్రీన్ లోషన్లు పెట్టుకోండి, ఇలాంటివన్నీ నేను వింటూ ఉంటా. మీరు ఏదన్నా ఎవరికి తెలియంది మీ సీక్రెట్, మీ స్కిన్ సీక్రెట్ టిప్ ఏదన్నా ఉంటే నాకు చెప్పండి చెప్పేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదే కావాలి నాకు. నేను హ్యాపీగా ఉంటాను. అరే రామచంద్ర ప్రభు, అది అందరితో సాధ్యం కాదు మ్యామ్. ఎందుకంటే సాధ్యం everybody has చేసుకోవాలి. their own- నో నో నో, అందరూ మారాలి. మనం ఇక్కడ గెస్ట్లం. వీఆర్ గెస్ట్ హియర్, యు ఆర్ నాట్ పర్మనెంట్ హియర్. ఎస్. నీకేది అనిపిస్తే అది చేయండి. మీరు మీ అబ్బాయి కోసం బతకద్దు, మీ హస్బెండ్ కోసం బతకద్దు, మీ తల్లిదండ్రుల కోసం బతకద్దు. మీరు మీకోసమే బతకండి. మీరు మీకోసం ఎలా తింటున్నారో మీరు మీకోసమే బతకండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే. దిస్ ఇస్ ఏ స్ట్రెస్ బూస్టర్ ఆల్సో. ఈ మంచి విషయంతో ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. లైక్ ఎట్లా అంటే మనం హ్యాపీ ఉండడం అనేది ఈ మధ్య నేను ఒక దగ్గర చదివిన, హ్యాపీనెస్ ఇస్ నాట్ జస్ట్ యువర్ డెస్టినీ బట్ ఇట్ షుడ్ ఆల్సో బీ యువర్ డెసిషన్. వెరీ గుడ్. అంటే అది Very మనం డిసైడ్ చేసుకోవాలి హ్యాపీ ఉండాలి అని. డిసైడ్ అయితే ఆటోమేటిక్ గా మనం హ్యాపీ ఉండడం షురు అయిపోతాం. అంతే కదా. అంతే, హ్యాపీగా ఉండాలి మెయిన్. ఎవరు ఎవరికి అటాచ్ అవ్వద్దు. నీకు నువ్వే అటాచ్ అవ్వు. నీ బాడీకి కూడా అటాచ్ అవ్వచ్చు, నీ సోల్కి అటాచ్ అవ్వు. ఎస్. యూ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ సోల్. ఎస్ ఎస్. మీరు డిటాచ్మెంట్ అంటుంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. యాక్చువల్గా అసలు అది రాలేదు నా బ్రెయిన్కి. మరి డిటాచ్మెంట్ అనగానే గుర్తుకొచ్చింది ఏంటంటే డిటాక్స్. డిటాక్సింగ్ ఇస్ ఇంపార్టెంట్ అని కూడా నేను నా టాక్సిక్ ని బాడీలోంచి తీయడం. ఒకటేమో ఒక ప్రాసెస్ ఏమో బీయింగ్ హ్యాపీ కెన్ ఆల్సో రిమూవ్ టాక్సిన్స్ ఫ్రమ్ ది బాడీ. దిస్ ఐ నో. బట్ యునో ప్రాక్టికల్లీ ఆలోచిస్తే టాక్సిన్స్ రిమూవ్ చేసే విధానాలు చాలా ఉన్నాయి ఈరోజు మన దగ్గర. సో ఈ టాక్సిన్స్ ని బయటికి తోలేయడం ఎట్లా? హౌ టు గెట్ డిటాక్స్డ్? మంచి మంచి జ్యూసెస్, ఫైబరు, రోజుకు ఒక జ్యూస్. రోజు ఒకటే జ్యూస్ వద్దు, మీకు పడేదే ఒక 4 జ్యూసెస్ పెట్టుకొని డైలీ ఒకటి. అన్ని విటమిన్స్ని, అన్ని మినరల్స్ని, ఫైబర్స్ని, గుడ్ ఫ్యాట్స్ని, ప్రోటీన్ని అన్నిటినీ మీ క్యాలరీ కౌంట్లో పెట్టుకొని హ్యాపీగా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటూ. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు మేడం, ఈ కూరగాయలు అంతా జ్యూస్ చేసుకుని తాగడం నా వల్ల కాదు. ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగమంటే తాగుతా, ఒకరోజు మోసంబి తాగుతా, ఒకరోజు పైనాపిల్ తాగుతా, ఒకరోజు యాపిల్ తాగుతా. ఓకేనా? మంచిది, దాంట్లో కూడా ఉన్నాయి ఫైబర్స్. అంతేనా? కానీ ఫ్రూట్స్ హ్యావ్ ఫ్రుక్టోస్. కౌంట్ ద క్యాలరీస్. ఎనీ గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ include calories. So count the calories. If it is good, bad, burger, pizza na అని కాదు. పిజ్జాలు తిన్నా కూడా క్యాలరీ కౌంట్లో తింటే బ్యాడ్, అంటే ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నా కూడా క్యాలరీ కౌంట్లో తింటే పర్లేదు అప్పుడప్పుడు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ది టైం మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ మంచి విషయాలు చెప్పారు, మంచి టిప్స్ చెప్పినారు మీరు. ఇలాంటి టిప్స్ కోసం నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో చూసారు కదా, ఇలాంటి టిప్స్ కావాలంటే ఏం లేదు, వినిలా గారితో నేను మస్తు చెప్పిస్తాను. మీరు సుమన్ టీవీ ఫాలో అవుతూ ఉండండి, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.